హర్మూజ్ ఈ పేరును మనం వింటూ ఉంటాం, కానీ ఈ మధ్య చాలా ఎక్కువగా వింటున్నాం. దానికి కూడా కొన్ని ప్రధానమైన కారణాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైనది సంక్షోభం వల్ల మిడిల్ ఈస్ట్లో ఏర్పడినటువంటి యుద్ధ వాతావరణం ఏదైతే ఉందో ఆ యుద్ధ వాతావరణం వల్ల ఏర్పడిన తీవ్రమైనటువంటి సంక్షోభం అన్ని రూపాల్లో దాని యొక్క ఎఫెక్ట్స్, కాన్సిక్వెన్సెస్ అనేవి చూపిస్తోంది. అందులో ప్రధానమైనటువంటిది ఇంధనం విషయంలో. మన అందరికీ తెలుసు, ఇప్పుడున్నటువంటి మోడర్న్ వే ఆఫ్ లివింగ్లో మనకు పెట్రోలియం అనేటువంటిది ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. మరి పెట్రోలియం లేకుండా మనం జీవించగలమా అంటే అది నిజంగా ఒక పెద్ద ప్రశ్నగానే ఇప్పటికీ మిగిలిపోయి ఉంది. ఎందువల్ల అంటే మనం వినియోగించే ప్రతి ఒక్క విషయంలోనూ పెట్రోలియం యొక్క ప్రాధాన్యత అంత ఉండటం వల్ల. ఈరోజు మనం చూస్తూ ఉన్నాం హర్మూజ్ జలసంధి. ఆ జలసంధి ద్వారా వెళ్ళేటువంటి ఎనార్మస్ అమౌంట్ ఆఫ్ పెట్రోలియం, నిజంగా చెప్పాలి అంటే 15 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ పెట్రోలియం ఒక్కరోజు ఆ జలసంధి మధ్యగా వెళ్తుంది అంటే నిజంగా చాలా ఆశ్చర్యకరమైనటువంటి అంశం. అసలు ఈ హర్మూజ్ జలసంధి ఎక్కడ ఉంది అంటే పర్షియన్ గల్ఫ్కు అలాగే ఒమన్ గల్ఫ్కు మధ్యలో ఉన్నటువంటి ఒక టైనియస్ట్ స్పాట్, దాన్ని హర్మూజ్ జలసంధి అని అంటాం. మరి మనకు ఇంటర్నేషనల్ లాస్ లేవా? ఇలా ఇప్పుడు ఈ విధంగా సంక్షోభం ఏర్పడినప్పుడు దాన్ని అరికట్టడానికి ఏ విధంగా ప్రపంచ దేశాలన్నీ కూడా ప్రయత్నం చేస్తున్నాయనేటువంటి అంశాలని మనం పరిశీలిద్దాం. ముఖ్యంగా చెప్పాలి అంటే మనకు యునైటెడ్ నేషన్స్ అన్క్లాస్ అనేటువంటి ఒక అద్భుతమైన ఫ్రేమ్వర్క్ లా ఉంది. యునైటెడ్ నేషన్స్ కన్వెన్షన్ ఆన్ ది లా ఆఫ్ సీ అని దాని పూర్తి పేరు. మరి అన్క్లాస్ అనేటువంటిది ప్రపంచంలో ఉన్నటువంటి సముద్రాలు, మహాసాగరాలు ఏవైతే ఉన్నాయో, మహాసముద్రాలు, వాటన్నిటికీ కూడా ఒక నియంత్రణను, ఒక దశను, ఒక దిశను ఇచ్చినటువంటి ఒక అద్భుతమైన లీగల్ ఫ్రేమ్వర్క్గా మనం అభివర్ణించవచ్చు. అది ఎలా అంటే ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి జలవనరులు కానివ్వండి, అలాగే భూవనరులు కానివ్వండి, ఏదైనా కూడా మానవులందరికీ సమానంగా ఉండాలి అనేటువంటి ఒక ఉద్దేశంతో ఏర్పడినటువంటిదే అన్క్లాస్. మరీ ముఖ్యంగా సముద్రాల్లో నియంత్రణ లేకుండా జరిగేటువంటి అనేక అనైతిక కార్యక్రమాలను అరికట్టడానికి, అలాగే ప్రపంచ దేశాల మధ్య సముద్ర జలాల్ని ఎలా వినియోగించుకోవాలి అనేటువంటి అంశంపై ఒక స్పష్టతనిచ్చేటువంటి ఫ్రేమ్వర్క్ లా అన్క్లాస్. మరి అటువంటి అన్క్లాస్ ఈ హర్మూజ్ విషయంలో ఏం చెప్పింది అంటే ఇది ప్రపంచానికి సంబంధించినటువంటి ఒక జలానికి సంబంధించిన ఒక దారి, అలాగే ఈ జల మార్గంలో వెళ్ళేటువంటి ఏదైతే పెద్ద ఓడలు కావచ్చు, అలాగే బోత్ కమర్షియల్ అండ్ అదర్ ఫార్మ్స్ ఆఫ్ వెహికల్స్, ఇవన్నీ కూడా అన్క్లాస్లో ఉన్నటువంటి ఏదైతే నిబంధనలు ఉన్నాయో, ప్రొవిజన్స్ ఉన్నాయో దాన్ని బట్టే వెళ్ళాలి. మరి అలా ఇప్పుడు జరుగుతోందా అంటే ప్రస్తుతం ఏర్పడినటువంటి సంక్షోభంలో ఇరాన్ చేసినటువంటి కొన్ని కట్టుదిట్టాల వల్ల ఆ మార్గం అనేది పూర్తిగా మూసుకుపోవడం, అలాగే కొన్ని చర్చల తర్వాత క్రమంగా కొంత సడలిచ్చి ఇప్పుడు కొన్ని రేవులు మన విశాఖపట్నం కూడా చేరాయి అంటే దానికి కారణం అక్కడ జరిగినటువంటి చర్చలు. భారత్ అలాగే ఇరాన్ ద్వైపాక్షికమైనటువంటి ఒక అద్భుత సంబంధాల వల్ల ఈరోజు భారతదేశంలో సంక్షోభం ఏదైతే చాలా భయపడ్డాం, అసలు ఒక పెను ప్రమాదం అంచున మనం ఉన్నామనేటువంటి ఒక సినేరియో ఉండింది. కానీ ఈరోజు మనం చూస్తున్నాం ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కూడా మొట్టమొదట మనం చూసినప్పుడు చాలా ప్యానిక్ సిచ్యువేషన్ ఉండింది. అసలు పెట్రోలియం అనేటువంటిది నో స్టాక్ అనే బోర్డ్స్ కూడా మనం చాలా పెట్రోల్ బంక్స్లో, అలాగే చాలా పెట్రోల్ వెండింగ్ స్టేషన్స్లో మనం చూసాం. కానీ క్రమేపీ ఈ ఉభయ రాష్ట్రాల్లో కూడా ప్రభుత్వాలు తీసుకున్నటువంటి చర్యలు, అలాగే ఇక్కడ ముఖ్యంగా మనం చెప్పాలి సెంట్రల్ గవర్నమెంట్ ఇచ్చేటువంటి డైరెక్టివ్స్ ఏవైతే ఉన్నాయో వాటి వల్ల ప్రజల్లో ఈ యొక్క సంక్షోభం అనేది తీవ్ర రూపం దాల్చకుండా దాన్ని మినిమైజ్ చేయగలిగేటువంటి ఒక పరిస్థితి చూసాం. అసలు ఎల్పిజి అంటే మనం వాడేటువంటి సిలిండర్ మనకు ఎంత ముఖ్యమో మనందరికీ తెలుసు. ఈ రోజుల్లో ప్రతి ఇంట్లో ఎల్పిజి లేనటువంటి ఇల్లు ఉండదు అంటే అది ఒక నిజంగా అతిశయోక్తి కాదేమో. మరి అటువంటి సందర్భంలో ఎల్పిజీలపై ఇటువంటి వేటు పడింది, రావడం కష్టమవుతుంది అన్నటువంటి సందర్భంలో ముఖ్యంగా మహిళలు కూడా చాలా తీవ్రమైనటువంటి ఆందోళనకు గురయ్యారు. ఎందువల్ల అంటే దూర ప్రాంతాల నుంచి, అలాగే ఇప్పుడు రూరల్ బ్యాక్గ్రౌండ్స్ అంటే ఏదైతే గ్రామీణ వాతావరణం నుండి ఉపాధి కోసం ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళు, వాళ్ళ జీవనం ఆ ఎల్పిజి స్టవ్ పెట్టుకొని వాళ్ళు కావాల్సినటువంటి ఆహారం తయారు చేసుకోవటం, కుటుంబం అంతా కూడా దానిపై ఆధారపడి ఉండటం మనం చూస్తున్నాం. మరి ఈ నేపథ్యంలో ఇళ్లల్లో ఏర్పడినటువంటి ఈ ప్రకంపనలు,
ఇళ్లల్లోనే కాదండి, ముఖ్యంగా మనం చూస్తున్నాం ఇక్కడికి వలస వచ్చినటువంటి విద్యార్థులు, ఉపాధి కోసం వచ్చినటువంటి ఉద్యోగులు కూడా ఈ రోజుల్లో మనం ఈ యొక్క పీజీ అంటే పీజీస్ కానివ్వండి, అలాగే హాస్టల్స్ కానివ్వండి ఏవైతే ఉన్నాయో అక్కడ ఎంతోమంది, దాదాపు 20,000 పీజీస్ ఉన్నాయంటే మీరు మన ఒక్క హైదరాబాద్లో మీరు ఆశ్చర్యపోనక్కర్లేదు. ఎందువల్ల అంటే హైదరాబాద్ హ్యాస్ బికమ్ ఏ సెంటర్ ఫర్ ఎంప్లాయ్మెంట్, గ్రోత్ అండ్ ఆపర్చునిటీ. మరి ఈ నేపథ్యంలో నాట్ ఓన్లీ మన ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి రావటమే కాదండి, ఇటు సదర్న్ స్టేట్స్ అయినటువంటి బెంగళూరు, కేరళ, తమిళనాడు నుండి రావటం, అలాగే మన సరౌండింగ్ స్టేట్స్ అయినటువంటి మహారాష్ట్ర, గుజరాత్ నుండి రావటం. మరీ ముఖ్యంగా ఈ మధ్యకాలంలో మనం చూసాం పంజాబ్ అండ్ ఈవెన్ బియాండ్ నుంచి కూడా మన హైదరాబాద్కి వచ్చి ఇక్కడ స్థిరపడుతున్నటువంటి నేపథ్యంలో ఇక్కడ ఉన్నటువంటి అద్భుతమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆ విధంగా ఉంది, పీపుల్ ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి ఈ నేపథ్యంలో ఇక్కడ ఉండటం జరుగుతోంది. మరి వీరందరి అవసరాలు తీర్చేటువంటి సామర్థ్యం మనకు ఉందా అంటే ఖచ్చితంగా ఇక్కడ ఉభయ ప్రభుత్వాలు కూడా ఈ మధ్య మనకు విశాఖపట్నం తీరానికి చేరినటువంటి ఒక పైన్ గ్యాస్ అనేటువంటి అతిపెద్ద నౌక కూడా చేరింది కాబట్టి దట్స్ ఎ బిగ్ రిలీఫ్ ఫర్ ఎవ్రీవన్. మరి దాదాపు మనం చూసినట్టయితే ఇట్ ఈస్ రియలీ హ్యావింగ్ 47,000 టన్స్ కెపాసిటీతో ఉన్నటువంటి పైన్ గ్యాస్ అనేటువంటి ఆ షిప్ విశాఖకు చేరుకునింది. యాక్చువల్లీ దాని డెస్టినేషన్ దమ్రా అనేటువంటి ఒక స్టేషన్, అది పోర్ట్ ఎక్కడ అంటే ఒరిస్సా. మరి ఒడిశాకు చేరవలసినటువంటి ఆ షిప్ను డైవర్ట్ చేసి వైజాగ్ పంపించారు. ఎందువల్ల అంటే అపాన్ ది డైరెక్టివ్స్ ఆఫ్ ది సెంట్రల్ గవర్నమెంట్. ఇక్కడ ఉన్నటువంటి అవసరాలు, అలాగే ఇక్కడ ప్యానిక్ సిచ్యువేషన్ రాకుండా అటువంటి చర్యలు తీసుకున్నారు. ఇంతకుముందే దాదాపు ఒక 1 or 2 weeks బ్యాక్ కూడా మనం చూసాం కొన్ని షిప్స్ ఈ విధంగా వైజాగ్ పోర్టు చేరుకోవడం. దానివల్ల ఇప్పుడు క్రమేపీ ఇంతకుముందు ఏర్పడినటువంటి ఆ సంక్షోభం కూడా ఇప్పుడు ఒక రకమైనటువంటి సన్లైట్ను చూస్తోంది. అంటే ఆశాజనకంగా ఈరోజు పరిస్థితి ఉంది అని మనం అందరూ గ్రహించాలి. ముఖ్యంగా ఇప్పటికి కూడా అన్సాల్వ్డ్గా ఉన్నటువంటి ఒకే ఒక ప్రాబ్లం ఏంటి అంటే ఆటో ఎల్పిజి. ముఖ్యంగా మనం అందరూ చూస్తున్నాం హైదరాబాద్ నగరంలో ఆటోనే తన జీవనానికి ఒక ఆధారంగా కలిగి చాలామంది ఉన్నారు. ఎన్నో కుటుంబాలు ఆటోను నమ్ముకొని బ్రతుకుతూ ఉన్నాయి. మరి అటువంటి నేపథ్యంలో ఆటో కావాల్సినటువంటి ఆ ఇంధనం, గ్యాస్ ఏదైతే లేదో అప్పుడు నిజంగా ఆ ఆటో నడవదు. ఆ ఆటో నడవకపోతే ఆ ఇంటి పరిస్థితి ఎలా ఉంటుందో మనం అందరూ కూడా ఊహ చేసుకోవచ్చు. మరి ఆ నేపథ్యంలో ఇప్పటికి కూడా ఈ ఆటో ఎల్పిజి గ్యాస్లో ఏర్పడినటువంటి సంక్షోభం ఇంకా పూర్తి స్థాయి అది ఒక కొలికి రాలేదనే మనం చెప్పాలి. ఎందువల్ల అంటే 80% వీళ్ళు ఈ ఆటో ఎల్పిజి యొక్క సంక్షోభం ఏదైతే ఉందో దీంట్లో కూడా ఈ సంక్షోభానికి మూల కారణం ఏంటి అని మనం అన్వేషణ చేసినప్పుడు ముఖ్యంగా దీంట్లో 2 రకాలు ఉంటాయండి. ఒకటేమో పబ్లిక్ సెక్టర్ రన్ అవుట్లెట్స్, రెండవది ప్రైవేట్ సెక్టర్ రన్ అవుట్లెట్స్ ఉంటాయి. మనం ఇప్పుడు చూసేటువంటి ఆటో ఎల్పిజి అంతా కూడా 80% ఈజ్ బీయింగ్ రన్ బై ది ప్రైవేట్ యూనిట్స్ అండ్ ఓన్లీ 20% ఈజ్ బీయింగ్ రన్ బై ది పబ్లిక్ సెక్టర్ యూనిట్స్. మరి దానివల్ల ఏమవుతోంది, ఇప్పుడు హెచ్పిసిఎల్, బీపీసీఎల్, అలాగే ఇప్పుడు ఇండియన్ ఆయిల్కి సంబంధించినవన్నీ కూడా కేవలం దే ఆర్ ఫార్మింగ్ ఓన్లీ 20% ఆఫ్ ది ఎల్పిజి, ఆటో ఎల్పిజి. అందువల్లే ఈరోజు మనం ఈ 80%లో జరుగుతున్నటువంటి అన్యాయాలు కానివ్వండి, హైక్డ్ ప్రైజెస్ కానివ్వండి, అలాగే ఒక రకంగా చెప్పాలి అంటే హోర్డింగ్, బ్లాక్ మార్కెట్, ఇవన్నీ కూడా మనం చూస్తున్నాం. అందువల్ల ప్రభుత్వానికి చేసే విజ్ఞప్తి ఏమిటి అంటే సత్వరమే తమ చర్యలు తీసుకోవాలి. ఆటోలకు కావాల్సినటువంటి ఇంధనం మనం అందించగలగాలి. ఒక్క ఆటో నడిచింది అంటే ఒక కుటుంబం అంతా కూడా ఆ రోజు కడుపు నిండా భోజనం చేసింది అని మనం భావించాలి. కాబట్టి ఖచ్చితంగా ప్రభుత్వం ఈ విషయంలో చర్యలు తీసుకోవాలి. మరీ ముఖ్యంగా ఈరోజు గృహిణులు కానివ్వండి, ఎవరైనా ప్యానిక్ మాత్రం కానవసరం లేదు, హడావిడి పడినవసరం లేదు. ఎందువల్ల అంటే ఇప్పుడు తీసుకున్నటువంటి స్టాటిస్టిక్స్ ప్రకారం మనకు కావాల్సినటువంటి రిజర్వ్డ్ ఫెసిలిటీస్ కూడా ఉన్నాయి. అలాగే ఆ నిల్వలు కూడా ఎలా ఉన్నాయంటే మనం ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ఎటువంటి సమస్య లేకుండా ముందుకు పోయేటువంటి ఒక విధానం కూడా ఉంది. మరి ఈ నేపథ్యంలో మళ్ళీ ఒకసారి మనం హర్మోజ్ జలసంధి వైపు మన దృష్టిని సారిద్దాం. ఎందువల్ల అంటే ఈ సంక్షోభం ఎలా నివారణ అయింది అంటే దాంట్లో ప్రధాన పాత్ర బ్రిటన్ కూడా పోషించిందండి. బ్రిటన్ ఇక్కడ ఉన్నటువంటి సంక్షోభాన్ని గుర్తించి దాదాపు 60 దేశాలతో ఒక వర్చువల్ కాన్ఫరెన్స్ని నిర్వహించింది. అందులో మన దేశానికి చెందిన విక్రమ్ మిశ్రీ గారు కూడా పాల్గొనటం నిజంగా అది చెప్పుకోదగ్గ అంశం. ఎందువల్ల అంటే భారత్ యొక్క మెయిన్ కన్సర్న్ కూడా హర్మోజ్ యొక్క
ఆ జలసంధి ద్వారా వచ్చేటువంటి ఆయిల్ నిల్వలపై ఆయిల్ అలాగే ఈ పెట్రోల్ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ పైన ఆధారపడి ఉండటం వల్ల భారత్ కూడా అందులో పాల్గొనటం జరిగింది. అలాగే మనకు ఈ విదేశాంగకు సంబంధించినటువంటి మంత్రిత్వ శాఖ చేసినటువంటి ఒక అద్భుతమైన ప్రయోగం అనొచ్చు. అలాగే వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్ వల్ల ఈరోజు మనం చూస్తున్నాం ఇరాన్ కూడా కొంత సడలించి భారత్ నౌకల్ని మన వైపు పంపేటువంటి ఒక వెసులుబాటు కూడా మనం కలిగించింది. అలాగే మనం చూస్తూ ఉన్నాం ఈ మొత్తం సంక్షోభానికి మూల కారణం ఎక్కడ ఉంది అంటే ఆ జియో పొలిటికల్ సినేరియో ఆఫ్ దట్ మనం ఆ హెర్మోజ్ అనేటువంటి జలసంధి ఏదైతే ఉందో అది ఎలా ఉంది అంటే ఈ పర్షియన్ గల్ఫ్ అలాగే ఒమన్ గల్ఫ్కు మధ్య ఉన్నటువంటి ఒక ప్రాంతంగా ఉండటం, దీనికి ఆల్టర్నేటివ్ లేకపోవడం వల్ల ఈ యొక్క సంక్షోభం ఇంత తీవ్ర రూపం దాల్చింది. ఈరోజు అందరూ కూడా ప్రపంచ దేశాలన్నీ కూడా ఆలోచిస్తున్నాయి. ఎందువల్ల అంటే ఇంధనం అనేటువంటిది అది చాలా ముఖ్యం కాబట్టి ఈ రూట్ కాకుండా ఆల్టర్నేటివ్ రూట్స్ కూడా అండ్ వయబుల్ ఆప్షన్స్ కూడా అవి చూస్తూ ఉన్నాయి. అలాంటి ఒక ఆప్షన్ ఏమిటి అంటే సౌదీ అరేబియా నుంచి మనకు యుఏఈ వరకు ఒక భూజల సంబంధమైనటువంటి ఒక పైప్ లైన్ సిస్టమ్ ఏర్పాటు చేయటం, అలాగే మనకు యుఏఈ నుంచి డైరెక్ట్గా ఇండియాకు వచ్చేటువంటి ఒక అవకాశం ఉంది కాబట్టి అటువంటి రూట్ కూడా ఒకటి ఆలోచనలో ఉంది. మరి అది కనుక నిజంగా సఫలీకృతమైనట్లయితే, అది సక్సెస్ కనుక అయినట్టయితే డెఫినెట్గా ఇటువంటి సంక్షోభాలు వచ్చినప్పుడు మనకు ఒక ఆల్టర్నేటివ్ కూడా ఉంటుంది. అలాగే మనం ఏదైతే ఏ ఇంధనం పైన అయితే ఆధారపడి ఉన్నామో దాని విషయంలో మనం ఏదైతే ఎదుర్కొన్నామో ఇబ్బందికరమైన పరిస్థితుల్ని వాటిని ఎదుర్కోకుండా సత్వరమే మనం వీ కెన్ స్విచ్ ఓవర్ టు ఆల్టర్నేటివ్స్. అలాంటి ఒక చక్కటి అవకాశం కూడా ఉంది కాబట్టి ఎల్పిజి విషయంలో ప్రస్తుతం అయితే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం ఇచ్చినటువంటి సమాచారం ప్రకారం మనకు ఎటువంటి ఇబ్బంది లేదు అని చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది. ఒక్క ఆటో ఎల్పిజి విషయంలో మాత్రం ఇంకా చర్యలు తీసుకుంటున్నాం, మెరుగైనటువంటి సప్లై చేసేటువంటి దిశగా ఆలోచన చేస్తున్నామని ప్రభుత్వం చెప్తోంది. ఏది ఏమైనా ఉభయ తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలకు అలాగే ముఖ్యంగా భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలియచేయాలి. ఎందువల్ల అంటే వారు తీసుకున్నటువంటి ఇనిషియేటివ్స్ కానివ్వండి, వారు చేసేటువంటి ఆలోచన స్రవంతి కానివ్వండి, వాళ్ళ ఆలోచన విధానం అలాగే మంత్రిత్వ శాఖ చేస్తున్నటువంటి చర్చలు ఫలవంతం కావడం వల్లే సంక్షోభం నుండి మనం బయటపడ్డామని ఖచ్చితంగా చెప్పగలం. వచ్చినప్పుడు హెర్మోజ్ యొక్క స్ట్రాటజిక్ ఇంపార్టెన్స్ అలాగే ప్రపంచ దేశాల్లో ఈరోజు మనం చూసినట్టయితే 25% ఆఫ్ ది ఎంటైర్ పెట్రోల్ కన్జంప్షన్ అనేటువంటిది ఏదైతే ఉందో అదంతా కూడా హెర్మోజ్ జలసంధి ద్వారానే జరుగుతోంది. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించాలి. ఎందువల్ల అంటే 25% ఈజ్ బీయింగ్ డన్. అలాగే మనం గమనించినట్టయితే ఇక్కడ లిక్విఫైడ్ న్యాచురల్ గ్యాస్ అంటాం, ఏదైతే ధృవీకృతమైనటువంటి ఆ ద్రవీకృతమైన సహజ వాయువు ఏదైతే ఉందో పెట్రోలియం, అది కూడా నియర్లీ 1/3 అక్కడి నుంచే వెళ్తోంది. కాబట్టి ఇవన్నీ ఫ్యాక్టర్స్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి. ప్రభుత్వాలు ఎప్పుడైతే ఒక అద్భుతమైన సంకల్పంతో ముందు అడుగు వేస్తుందో ఆ ప్రభుత్వం తీసుకునేటువంటి చర్యలు ఇన్ టైం తీసుకునేటువంటి చర్యలు ఏవైతే అవి పీపుల్ ఓరియంటెడ్గా ఉంటాయో, ఫ్యూచరిస్టిక్గా ఉంటాయో, అవి ఎటువంటి సంక్షోభాన్నైనా కూడా దాటి వెళ్ళగలవని భారత ప్రభుత్వం మరోమారు రుజువు చేసింది. థ్యాంక్ యూ సో మచ్.